హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కీన్ వివిఆర్ఎన్ వరల్డ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో ఫ్రై పీస్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానితో పాటు గోంగూర రైతా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇవి చేసి పెట్టారంటే చాలా మెచ్చుకుంటారు. బిర్యానీలు ఉన్నప్పుడు గుంటూరు వాళ్ళకి ఆంధ్రమాత గోంగూర లేకపోతే ఎలా అండి. అందుకే ఎప్పుడు బిర్యానీ చేసినా గోంగూర అయితే చేసేస్తాను. అంతేకాకుండా గోంగూరలో ఐరన్ ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. బిర్యానీలోకి గోంగూర కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఫ్రై పీస్ బిర్యానీ గోంగూర రైతా కాంబినేషన్ అయితే ది బెస్ట్. చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేసేయండి. మరి దీని ప్రాసెస్ మీరు కూడా చూసేయండి. కన్ఫ్యూజ్ అవుతారని 4 పార్ట్లుగా చెప్తున్నాను. ముందు బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకుందాం, తర్వాత చికెన్ ఫ్రై ప్రిపేర్ చేద్దాం, తర్వాత గోంగూర, తర్వాత రైతా అలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా బిర్యానీ రైస్ ప్రిపేర్ చేద్దాం. దానికోసం 1 కిలో బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. 3 సార్లు కడిగి గ్లాసుకి 2 గ్లాసులు చొప్పున వాటర్ వేసి 1 అవర్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న బాస్మతి రైస్ని రైస్ కుక్కర్లో పెట్టి ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి, 2 పచ్చిమిర్చి చీలికలు, ఒక కట్ట పుదీనా సన్నగా కట్ చేశాను, కొంచెం కొత్తిమీర కట్ చేశాను. అలానే బిర్యానీ కోసం హోల్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. బిర్యానీ రైస్ కుక్కర్లో ఉడుకుతూ ఉంది కదా, మసాలా అంతా వేయించి రైస్లో వేసేద్దాము. బిర్యానీ రైస్ రెడీ అయిపోతుంది. మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టి బాండి వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేడయ్యాక హోల్ గరం మసాలా, 2 బిర్యానీ ఆకులు వేయండి. సన్నగా కట్ చేసిన 1 ఆనియన్ తరుగు కూడా వేసి ఫ్రై చేయాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఆనియన్ బాగా ఫ్రై అయితేనే బిర్యానీకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేయాలి. పావు స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసి ఫ్రై చేయాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక కొత్తిమీర, పుదీనా తరుగు, 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి మొత్తం ఫ్రై చేయాలి. మసాలా అంతా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రైస్లో టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు, వేయించి పెట్టుకున్న మసాలా అంతా వేసి 40 మినిట్స్ ఉడికించుకోవటమే. గుమగుమలాడే బిర్యానీ రైస్ ప్రిపేర్ అయిపోతుంది. బిర్యానీ రైస్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు చికెన్ ఫ్రై చూసేయండి. 1 కిలో చికెన్ తీసుకుంటున్నాను. దానికి కావాల్సినవి 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి, 1 టమాటో, 7-8 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, హోల్ గరం మసాలా దినుసులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం ఎండు కొబ్బరి, 3 రెమ్మల కరివేపాకు. వీడియోలో చూపిస్తున్నట్లు అన్నీ తీసుకోండి. వన్ కిలో చికెన్ నేను ఎప్పుడు చెప్పినట్లుగానే కొంచెం కళ్ళుప్పు, పసుపు వేసి 3 సార్లు వాష్ చేసుకోవాలి ఇట్లా క్లీన్గా. పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్ మొత్తం సన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక చిన్న కట్ట కొత్తిమీర కూడా సన్నగా కట్ చేశాను. ఈ 1 కిలో చికెన్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కళ్ళుప్పు వేసి మొత్తం బాగా కలిపి ఉడికించుకోవాలి. వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు.
ఈ చికెన్ ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు కారం ప్రిపేర్ చేసుకుందాము. మరొక వైపు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి మసాలా దినుసులు ఫ్రై చేసుకోవాలి, దూరగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేశాక ఇవి మొత్తం చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి కొంచెం బరకగా. చూడండి, చికెన్లోని వాటర్ మొత్తం ఇనికిపోయింది. ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. బాండీ పెట్టి బాండీ వేడయ్యాక 2 గరిటెలు ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ తరుగు వేసి ఫ్రై చేయాలి. ఫ్లేమ్ హైలో పెట్టి ఫ్రై చేస్తున్నాను. సన్నగా కట్ చేసిన టమాటో, పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి ఫ్రై చేయాలి. ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి తరుగు బాగా ఫ్రై అయ్యాక 2 రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేస్తున్నాను. ఇవి మొత్తం బాగా ఫ్రై అయ్యాక ఉడికించి పెట్టుకున్న చికెన్ని కూడా వేసి ఫ్రై చేయాలి. చికెన్ని బాగా టాస్ చేస్తూ అడుగంటేంత వరకు ఫ్రై చేయాలి. అడుక్కున్న మసాలా బాగా ఫ్రై అయ్యి తినేటప్పుడు భలే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చికెన్ మొత్తం 4 పక్కల సపరేట్ చేసేసి మధ్యలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే ఫ్రై చేస్తే బాగా అడుగంటుతుంది కదా, అప్పుడు చికెన్ బాగా వేగదని ఇట్లా వేస్తున్నాను. మీకు కనుక ముందే ఆనియన్స్తో పాటు ఫ్రై చేయాలంటే అలా వేసి ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి ముద్ద బాగా చికెన్కి కలిసేలాగా టాస్ చేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారపొడి కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఎండుమిరపకాయలు అప్పుడే గ్రైండ్ చేసిన కారపొడి వద్దనుకుంటే నార్మల్ మన ఇంట్లో ఉన్న కారపొడి అయినా వాడుకోండి మీ టేస్ట్ని బట్టి. ఇట్లా దంచిన కారం వేసిన భలే టేస్ట్ని ఇస్తుంది బిర్యానీకి. ఈ చికెన్ ఫ్రై బిర్యానీలోకే కాదు నార్మల్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒక చిన్న కట్ట సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు కూడా వేస్తే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిర్యానీ రైస్లోకి ఈ చికెన్ ఫ్రై యాడ్ చేయటమేను, అంతే గుమగుమలాడే ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ ఫ్రై పీస్ బిర్యానీలోకి గోంగూర ప్రిపేర్ చేసుకుందాం. 2 కట్టల గోంగూర ఇసుక లేకుండా 3 సార్లు వాష్ చేశాను. 1 ఆనియన్ సన్నగా కట్ చేశాను. 3 పచ్చిమిర్చి చీలికలు కట్ చేశాను. ఇవన్నీ ఒక గిన్నెలో పెట్టుకుని ఉడికించుకోవడమే. చూడండి, గోంగూర ఉడికిపోయింది. 1 స్పూన్ కళ్ళుప్పు వేసి పప్పుగుత్తుతో మ్యాష్ చేసుకుందాము.
గోంగూరకి పోపు రెడీ చేసుకుందాము. ఒక గుంట గరిటె ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. 1 రెమ్మ కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసి గోంగూరలో యాడ్ చేయడమే. అంతే, గుమగుమలాడే గోంగూర బిర్యానీలోకి రెడీ అయిపోయింది. ఇప్పుడు రైతా ప్రిపేర్ చేసుకుందాము. 2 కప్పుల పెరుగు తీసుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. సన్నగా కట్ చేసిన 1 ఆనియన్, 1 క్యారెట్, కొంచెం కొత్తిమీర తరుగు మొత్తం వేసి కలపటమే. అంతే, రైతా రెడీ అయిపోతుంది. పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మన గెస్ట్లకి వేడివేడిగా ఫ్రై పీస్ బిర్యానీ వడ్డించి రైతా గోంగూరతో సర్వ్ చేసి ఇస్తే మంచిగా తింటూ అయితే ఎంజాయ్ చేసేస్తారు. ఎంజాయ్ చేయడమే కాదు, మన కూడా చాలా మెచ్చుకుంటారు. మరేమంటారు? ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ రావడం కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. చూసిన ప్రతి ఒక్కరైతే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.